తీసుకోవడానికి వాళ్ళు పన్నాగం పడినారు, కుట్రకు పన్నాగం పన్నారు. ఆ మణిని శ్రీకృష్ణుడి వద్దనే ఉండవలసి భావించుటే అక్రూరుడు కృతవర్మ ఆ కుట్రలో చేరుటకు గల కారణం. అది శ్రీకృష్ణుడి దగ్గరే ఉండాలి అనేసి వాళ్ళు ఆ కుట్ర పన్నారు. ఆ కుట్ర చేరుటకు గల కారణం శ్రీకృష్ణుడు ఆ మణిని కోరుతున్నాడని వారికి తెలుసు. శ్రీకృష్ణుడికి మణి కోరుతున్నాడనేసి అక్రూరుడు కృతవర్మకి తెలుసు అనేసి చెప్తున్నారు. సరి అయిన పద్ధతిలో ఆ మణిని సత్యజిత్తు ఆయనకి అర్పించలేదు, సరి అయిన పద్ధతిలో శ్రీకృష్ణుడికి శామంతక మణిని అర్పించలేదు అనేసి అక్రూర కృతవర్మ చెప్తున్నారు. ఇతరులు ఆ కుట్ర చేరుటకు కారణం వారు సత్యభామ పాణిని ఆశించుటరే. అంటే ఇతరులు ఆ కుట్రలో స్త్రీకి ఆ కుట్ర చేరుట కారణం సత్యభామను పానీయనం అంటే పెళ్లి చేసుకోవడమే కారణం అనేసి భావించారంట. నిరుత్సాహపడేరి అంటే కళ్యాణం చేసుకున్నందుకు వాళ్ళు నిరుత్సాహపడ్డారంట, ఎందుకంటే శామంతకు మణి శ్రీకృష్ణుడికి ఇవ్వలేదు అని. వారిలో కొందరు సత్రజిత్తును వధించి ఆ మణిని కొని రమ్మని శతధన్వుని ప్రోత్సహించారు. వారిలో కొంతమంది ఏం చేశారు, శతధన్వుని ప్రోత్సహించారు. సత్రజిత్తు దగ్గర వెళ్ళి ఆ మణిని కాచేయడానికి ఆయన్ని ప్రోత్సహించారు బాగా. ఆ దగ్గరికి మీరు వెళ్ళేసి తీసుకొని రాగలరు అనేసి చెప్పేసి ఆయన రెచ్చగొట్టారు. రెచ్చగొడితే తను ఏం చేశారు, అక్కడికి వెళ్ళి తీసుకురావడానికి ప్రయత్నించారు. అక్రూరుని వంటి మహాభక్తులు ఆ కుట్రలో ఎలా చేరిరని సాధారణంగా ప్రశ్నిస్తుంటారు. అక్రూరుడు శ్రీకృష్ణుడికి చాలా గొప్ప భక్తుడు. అటువంటి వాళ్ళు ఎలా ఈ కుట్రలో పాల్పడ్డారు అనేసి అనుకుంటారు. అలానే కృతవర్మ కూడా గొప్ప భక్తుడు శ్రీకృష్ణుడికి. అతను కూడా ఎలా ఈ కుట్రలో చేరారని ఆశ్చర్యపోతుంటారు. అయితే జీవ గోస్వామి లాంటి గొప్ప భక్తులు ఇలా చెప్తున్నారు. ఏంటి అంటే, అక్రూరుడు ఎంత గొప్ప భక్తుడైనను శ్రీకృష్ణుని తమ మధ్య నుండి కొని రమ్మని శ్రీకృష్ణుని వాళ్ళ మధ్య అంటే బృందావన వాసుల దగ్గర నుంచి శ్రీకృష్ణుడిని తీసుకొని వెళ్ళారు కదా బృందావనం నుంచి మధురాకి. అప్పుడు బృందావన వాసులు ఆ సమయంలో అతన్ని శపించారంట. శ్రీకృష్ణుని తీసుకెళ్తున్నారని శపించడం వల్ల వారు మనసుల్ని అతడు గాయపరచడం వల్ల అక్రూరుడికి పాపాత్మలను తలపెట్టి కుట్రలో బలవంతంగా పాల్గొనవలసి వచ్చాను. అంటే శ్రీకృష్ణుడు తీసుకొని వెళ్ళినందుకు బృందావన వాసులు అతన్ని శపించారంట. శపించడం వల్ల అతన్ని ఈ పాప కర్మలో పాలు పంచుటకు కారణమైంది అనేసి చెప్తున్నారు. అట్లే కృతవర్మ కూడా భక్తుడైనను కంసునితో అతని ఏర్పడిన సన్నిహిత సాంగత్యము చేత అతని కంటిని అతని కంటిన పాపం వల్ల అతడు కూడా ఆ కుట్రలో చేతులు కలిపాను. అంటే సాంగత్య దోషం అనేసి అంటారు కదా. సాంగత్య దోషం వల్ల కంసునితో కృతవర్మ సాంగత్య దోషం చేయడం వల్ల ఆయన కూడా ఈ పాపం అంటింది అనేసి చెప్తున్నారు. కుట్ర చేయుచున్న సభ్యులందరూ పేరితుడై శతధన్వుని ఒకనాటి రాత్రి సత్రజిత్తు గృహములో ప్రవేశించి నిద్రిస్తున్న అతన్ని వధించాను. అంటే కుట్ర చేయాలనేసి అనుకున్నాడు కదా, శతధన్వుని బాగా ఎంకరేజ్ చేశారు. అతను మనీని కాచేయడానికి తయారైపోయాడు. అయితే ఒక రోజు రాత్రి శతధన్వుడు సత్రజిత్తు వాళ్ళ గృహంలో ప్రవేశించి నిద్రపోతున్నట్టు సత్రజిత్తుని వధించారు. శతధన్వుడు పాపాత్ముడు, నీచ స్వభావం కలవాడు కనుకనే అతను నిద్రిస్తున్న సత్రజిత్తుని వధించవలెనని నిద్రిస్తున్న సత్రజిత్తును వధించాలనేసి ఆయన అనుకున్నాడు. ఎందుకంటే అతను పాపాత్ముడు, నీచుడు, అంటే చాలా బ్యాడ్ పర్సన్ అనేసి. తమ పాప కృత్యముల వలన అతనికి రోజులు మూడినవి. అంటే అతను చేసిన పాపాల వల్లే అతనికి రోజులు మూడినవి. ఎందుకంటే సత్రజిత్తుడు శ్రీకృష్ణుడు వాళ్ళ మామగారు. అతని ఏమైనా వధించారు అంటే శ్రీకృష్ణుడు అతను వదలరని తనకు తెలుసు. సత్రజిత్తు వధించుటకు శతధన్వుడు అతని గృహములో ప్రవేశించగానే గృహములోని స్త్రీలందరూ బిగ్గరగా రోధించసాగిరి. అంటే సత్రజిత్తుడు చంపడానికి శతధనుడు అతని గృహంలో ప్రవేశించగానే అక్కడ ఉండే స్త్రీలందరూ బాగా రోధించడం చేశారంట. కానీ ఆయన ఎటువంటి
బాధ ఎటువంటి ఏమీ లేకుండా శతధన్వుడు శత్రుజిత్తుని వధించేశాడు, అంటే చంపేశాడు. ఒక కసాయివాడు జంతువులను ఎలా వధిస్తాడో, అంటే జంతువులను ఎలా హింసించి చంపేస్తారో అలానే శతధన్వుడు శత్రుజిత్తును కూడా అలానే వధించారు అనేసి చెప్తున్నారు. శ్రీకృష్ణుడు నగరంలో లేకుండా చేత అతని భార్య సత్యభామ సత్రజిత్తు వద జరిగిన నాటి రాత్రి ఆ గృహంలోనే ఉండుట చేత ఇట్లు రోధించాను. అంటే శ్రీకృష్ణుడు లేని సమయము సత్యభామ కూడా సత్రజిత్తు వాళ్ళ ఇంట్లోనే ఉండింది. అయితే సత్యభామ ఇలా రోధిస్తున్నారంట, వాళ్ళ నాన్నగారిని చంపేశారంటే, హో జనక, ప్రియ జనక, ఎంత నిర్లక్ష్యంగా నిన్ను వధించబడితివి. అంటే గొప్ప ఆ, ఆయన రాజు కదా, గొప్ప జనక అంటే గొప్ప తండ్రి, నా యొక్క గొప్ప తండ్రి ప్రియమైన నాన్న నిన్ను నిర్లక్ష్యంగా ఇలా ఎలా వధించారు అనేసి ఆ బాధపడుతున్నారంట సత్యభామ. సత్రజిత్తు శామంతకమణికి వెంటనే సత్రజిత్తు శవమునకు వెంటనే దహన సంస్కారం జరపలేదు. అంటే శ్రీకృష్ణుడు లేరు కదా సత్యభామ, అందుకనేసి సత్రజిత్తునికి వెంబడే దహన సంస్కారాలు చేయలేదు. సత్యభామ హస్తినాపురంకి వెళ్ళి ఆ వార్త శ్రీకృష్ణుడికి తెలపదలిచెను. అంటే హస్తినాపురంకి వెళ్ళి శ్రీకృష్ణుడికి తన మామగారైన సత్రజిత్తు చనిపోయారు అనేసి చెప్పాలి అనేసి అనుకొని ఆమె ఏం చేశారంటే ఆ శవముని ఒక తైలము లో తైల పాత్రలో ఆమె దాన్ని భద్రపరిచారు. ఎందుకు అంటే శతధన్వుని వధించాలి శ్రీకృష్ణుడు, ఆ తన నాన్నగారైన సత్రజిత్తుని వధించినందుకు శతధన్వుని వధించాలి అనేసి సత్యభామ కోరుకొని తను తైల పాత్రలో భద్రపరిచారు. అయితే వెంటనే భద్రపరిచి హస్తినాపురంకి బయలుదేరారు సత్యభామ. తన మామగారైన సత్రజిత్తు దారుణ హత్యను గురించి వినిన శ్రీకృష్ణుడు సాధారణ మానవుడు వలె దుఃఖించసాగాను. అంటే సత్రజిత్తుడు చనిపోయారు కదా తన మామగారు. అయితే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, కానీ ఇక్కడ మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన ఆ దారుణ హత్య గురించి సాధారణ మానవుడు లాగానే దుఃఖించారు, బాధపడ్డారు. భగవానుని దుఃఖం కూడా విచిత్రమైనది. భగవంతుడిది కూడా విచిత్రమైన ఆ దుఃఖం అనేసి చెప్తున్నారు. కర్మతో కానీ కర్మ ఫలంతో కానీ శ్రీకృష్ణ భగవానునికి ఎట్టి సంబంధం లేదు. అయినను ఒక మానవ మాతృని పాత్రను ఆయన పోషిస్తున్నందున సత్యభామకు ఆయన తమ సా సానుభూతిని ప్రకటించారు. అయితే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు మానవ రూపం లాగా ఉన్నారు కాబట్టి, ఆయన ఆ పాత్ర పోషిస్తున్నారు కాబట్టి సత్యభామకు ఆయన సానుభూతి ప్రకటించారు. మామగారు మరణ వార్త వినిన వెంటనే ఆయన కన్నుల నుండి అశ్రుపూరితమయ్యను. అంటే తన కన్నుల నుంచి శ్రీకృష్ణ భగవాను కళ్ళుల నుంచి కన్నీళ్లు వస్తున్నాయి అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మానవ రూపం లాగా ఉన్నారు కాబట్టి అందుకనేసి. ఆహా, ఎట్టి దురదృష్టకరమైన సంఘటన జరిగినది అనేసి చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడు లేని సమయంలో జరిగింది కాబట్టి ఎట్టి దురదృష్ట సంఘటన జరిగినది అని ఆయన వాపోయెను. కృష్ణ బలరాములు సత్యభామతో కలిసి వెంటనే ద్వారకా నగరమునకు తిరిగి వచ్చి శతధన్వుని సంహరించి ఆ మణిని తిరిగి రాబట్టు ఉపాయమును ఆలోచించారు. అంటే కృష్ణ బలరాములు హస్తినాపురం నుంచి ద్వారకా నగరంకి తిరిగి వచ్చి అక్కడ శతధన్వుడు మణిని తీసుకున్నారు కదా, మణిని తిరిగి ఎలా తీసుకొని రావాలి అనేసి కృష్ణ బలరాములు మళ్ళీ ఆలోచిస్తున్నారు. శతధన్వుడు ఎటువంటి దుర్మార్గుడైనను శ్రీకృష్ణుడు అంటే అతనికి భయం. శతధన్వునికి శ్రీకృష్ణుడు బలరాముడు అంటే చాలా భయము. శ్రీకృష్ణుడు ఏ క్షణం తిరిగి వచ్చునోనని అతడు భయపడసాగిన. అంటే శ్రీకృష్ణుడు తిరిగి వచ్చేసి అతన్ని వధిస్తాడని అతనికి తెలుసు. అయితే అప్పుడు ఏం చేశాడు, శ్రీకృష్ణుడు తను సంహరించి చూస్తున్నాడని తెలిసిన శతధన్వుడు కృతవర్మను శరణు వేడను. కృతవర్మ దగ్గరికి వెళ్ళేసి శ్రీకృష్ణుడు తనను వధిస్తాడు అనేసి అక్కడికి వెళ్ళేసి ఆయన శరణు అడిగారు. అయితే అట్లా శరణు పొందగానే కృతవర్మ అతనితో ఇట్లా చెప్పారు. కృతవర్మ ఏం చెప్తున్నారు అంటే,
దేవాది దేవుడు కృష్ణ బలరాములు సాధారణ మానవుల వలె మానవులు కారు. అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ బలరాములు వాళ్ళిద్దరూ దేవాది దేవుళ్ళు. వాళ్ళ నుంచి ఎవరు వాళ్ళ ఇద్దరి నుంచి ఎవరు తప్పించలేరు అనేసి చెప్తున్నారు. వారిని ఎవ్వరు కూడా ఓడించే శక్తి కూడా లేదు అనేసి చెప్తున్నారు. కృష్ణ బలరాముల పట్ల అపరాధం చేసిన వారిని మరియు మరణం నుండి ఎవ్వరు కాపాడలేరు. అంటే కృష్ణ బలరాములని ఆయనకి దగ్గర ఎవరైనా తప్పు చేస్తే వారి నుంచి ఎవ్వరు రక్షించలేరు అనేసి చెప్తున్నారు. ఎవరంటే కృతవర్మ చెప్తున్నారు. వారి ఆగ్రహం బారి నుండి ఎవరిని రక్షించలేరు. ఎవరంటే శ్రీకృష్ణ బలరాములకి కోపం వచ్చిందంటే వారి నుంచి ఎవరు రక్షించలేరు. ఎందుకంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కంసుడు బలవంతులైనట్టు రాక్షసులందరినో సహాయం పొంది కూడా శ్రీకృష్ణుడి ఆగ్రహం నుండి తనను తాను కాపాడుకోలేకపోయాను. కంసుడు ఏం చేశారు? కృష్ణుడు నుంచి ఆయన రక్షించుకోవడానికి కోసం ఎంతో మంది బలవంతులైన రాక్షసులను పంపించారు. కానీ శ్రీకృష్ణుడి నుంచి కంసుడు తప్పించుకోలేకపోయారు. ఇంకా ఇక 18 సార్లు శ్రీకృష్ణుని చేత పరాజితుడయ్యి నిర్లక్ష్యముగా గృహమునకు తిరిగి వచ్చిన జరాసంధుని విషయము చెప్పవలసిన పని ఏమీ లేదు అని కృతవర్మ చెప్పారు. జరాసంధుడు ఎవరు అంటే కంసుడి వాళ్ళ మామగారు. కంసుడిని వధించినందుకు తన బిడ్డలు విధవులు అయ్యారు అనేసి జరాసంధుడు కృష్ణుడి మీద యుద్ధంకి వెళ్ళారు. అయితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు వెళ్ళారు. 18 సార్లు వెళ్ళి జరాసంధుడు ఓడిపోయారు అని చెప్తున్నారు కృతవర్మ. ఎవరికి చెప్తున్నారంటే శతధన్వులకి చెప్తున్నారు, ఎవరు నిన్ను రక్షించలేరు అనేసి. అయితే అక్కడి నుంచి ఏం చేశారు కృతవర్మ? అట్లా సహాయం నిరాకరించిన శతధన్వుని దగ్గర నుంచి శతధన్వుడు కృతవర్మ సహాయం ఇవ్వలేదు అనేసి శతధన్వుడు అక్రూరుని ఆశ్రయించినప్పుడు అక్రూరుడు కూడా అతనితో ఇట్లు బదిలిచ్చారు. ఏమని బదిలిచ్చారంటే, అక్రూరుడు దేవాది దేవుడు కృష్ణ బలరాములు వారి అపార శక్తి గురించి తెలిసిన వారెవ్వరు కూడా వారి పట్ల అపరాధం చేయుటకు గాని వారితో పోరాడుటకు గాని సహింపరు. అంటే శ్రీకృష్ణ బలరాములకి ఎటువంటి వాళ్ళకి చాలా అపార శక్తి ఉంది. అందుకని వారితోటి పోరాడుటకి ఎవ్వరు సహాయపడరు అనేసి చెప్తున్నారు. కృష్ణ బలరాములు సంకల్ప బలము చేతన భౌతిక ప్రకృతి సృష్టి స్థిత లయలు కలిగినవి. అంటే విశ్వం మొత్తం సృష్టించేదే శ్రీకృష్ణ భగవానుడు. కృష్ణ బలరామ అంటే వాళ్ళ సంకల్పం చాలా గట్టిది. దేవాది దేవుడు ఆయన విశ్వం మొత్తం ఆయన సృష్టిస్తున్నారు. దురదృష్టవశాత్తు మాయాశక్తికి ఆధీనము గల జనులు శ్రీకృష్ణుని బలము నుంచి గుర్తింపలేరు. అంటే మాయాశక్తి ఉన్న వాళ్ళు శ్రీకృష్ణ బలరాముల శక్తి గురించి ఎవరు తెలుసుకోలేరు అనేసి చెప్తున్నారు. 7 సంవత్సరములు ప్రాయముననే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి పైకెత్తి 7 రోజుల పాటు గొడుగు వలె దానిని తన వేలిపై నిలిపి సంఘటన అక్రూరుడు అతనికి ఉదాహరణగా తెలిపారు. అంటే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతము ఎత్తాడు కదా చిటికన వేలు మీద. ఎందుకంటే ఇంద్రుడు వర్షం కురిపించాడు. గోవర్ధన పర్వతానికి పూజలు చేస్తున్నారు అనేసి ఇంద్రుడికి కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడు? విపరీతంగా వర్షం కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధన గిరిని ఎడమ చేతి చిటికెన్ వేలు మీద 7 రోజులు గొడుగు వలె పట్టారు కదా. ప్రజలందరినీ గోవర్ధన ప్రజలందరూ అక్కడ దాని కిందనే ఉంచారు కదా. అదే శతధన్వుడికి అక్రూరుడు ఉదాహరణగా చెప్పారు. అయితే శ్రీకృష్ణుడు తాను నిరంతరం భక్తితో వినయపూర్వకముగా ప్రణామాలను సమర్పించుకుంటున్నారని అక్రూరుడు సాష్టాంగ ప్రణామాలు చేశారంట. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు, ఆయనకి ఎవరు ఏమి ఎదురు చెప్పలేరు అనేసి ఆయన శతధన్వుడి ముందు అక్రూరుడు సాష్టాంగ ప్రణామం చేశారు అని చెప్తున్నారు. శతధన్వులకు తెలిపాను. అక్రూరుడు కూడా తనకు ఆశ్రయం ఇయ్యుటగా నిరాకరించటంలో శతధన్వుడు శామంతకమణిని అతని చేతిలో పెట్టి ఒక అశ్వం పైకి ఎక్కి నగరం నుండి 400 మైళ్ళ దూరంలో పారిపోయాడు. అంటే శతధన్వుడు ఏం చేశాడు? ఇంకా
అక్రూరుడు నేను సహాయం చేయలేను అని చెప్పాడు. కృతవర్మ కూడా సహాయం చేయలేను అని చెప్పాడు. అప్పుడు ఆయన ఏం చేశారు? శామంతకమణిని అక్రూరుడు చేతిలో పెట్టేసి తను వేగంగా 400 మైళ్ళ దూరంలో పారిపోయారు అంట. అయితే కృష్ణ బలరాములు శతధన్వుని ఆ, పలాయానమును అంటే పారిపోవుట గూర్చి వినిన వెంటనే గరుడు ధ్వజముతో కూడిన తమ రథమున పైకి ఎక్కి తనను వెంటనే వెంటాడి. అంటే శ్రీకృష్ణుడు బలరాములు ఏం చేశారంటే శతధన్వుడు పారిపోయాడని తెలిసి వాళ్ళు ఏం చేశారు, పారిపోయారని తెలిసి తమ రథము పైకి గరుడ రథం పైకి ఎక్కేసి వాళ్ళు వెంబడించారు కృష్ణ బలరాములు కూడా. అంటే గొప్ప వ్యక్తి అయిన సత్రజిత్తును వధించుట నందుల ప్రత్యేకించి శతధన్వులపై శ్రీకృష్ణునకు మరింత ఆగ్రహం కలిగిన. అంటే సత్రజిత్ చాలా గొప్ప ఆ మనిషి, అతని వధించినందుకు శతధన్వునిపై శ్రీకృష్ణుడికి చాలా ఎక్కువ కోపం వచ్చింది అని చెప్తున్నారు. సత్రజిత్తు శ్రీకృష్ణుడికి మామగారు అంటే సత్యభామ వాళ్ళ నాన్నగారు కదా అతను. అయితే శస్త్ర దేశాలను అనుసరించి పెద్దలపై తిరగబడి గురుద్రోహము చేసినప్పటికీ వారికి తదన గుణమైన దండన విధించబడెను. అంటే శాస్త్రాల ప్రకారం పెద్దవాళ్ళను పై తిరగబడము ఆ, గురుదో గురుదోషము అని అంటారు. అటు దోషం చేసిన వారు ఆయన వధించడం వల్ల ఆయనకి దండన విధించాలి అనేసి అనుకున్నారు. శతధన్వుడు తన మామగారు వధించినందున శ్రీకృష్ణుడు ఎలాగైనాను అతను సంహరించి తీరవలెనని నిర్ణయించుకున్నారు. శతధన్వుడు సత్రజిత్తుని వధించినందుకు, తన మామగారిని వధించినందుకు ఆయన ఎలాగైనా తననికి శిక్షించాలి అనేసి నిర్ణయించుకున్నారు. శతధన్వుని అశ్వము మిథిలాలోని ఒక ఉద్యానవనమున సమీపంలో అలసట రొప్పుతూ మరణించెను. అంటే శతధన్వుని గుర్రము ఒక ఉద్యానవనము మిథిలాలో ఒక ఉద్యానవనం దగ్గరికి చేరుకున్న తర్వాత ఆయాసంతో రొప్పుతూ చనిపోయింది అది. అయితే అశ్వం నుండి సహాయమును పొందలేక శతధన్వుడు కాలినడకన పరిగెత్తాడు. శతధన్వుని గుర్రము చనిపోయినందున అతను కాలినడక మీద పరిగెత్తుతూ వెళ్తూ ఉన్నాడు. అయితే యుద్ధ నీతిని అనుసరించిన శతధన్వుడు పాదచెరపై పోవుచుండుట చేత కృష్ణ బలరాములు కూడా తమ రథమును పై నుండి దిగి పాదచరణాలగానే శతధన్వుని వెంటాడిరి. అంటే వాళ్ళు కూడా ఏం చేశారు, యుద్ధ రీతిలో ప్రకారం ఆయన పాదాల పైన పరిగెత్తుతున్నారనేసి కృష్ణ బలరాములు కూడా తన వెంట రథం దిగేసి వాళ్ళు కూడా పరిగెత్తడం మొదలు పెట్టారు. శ్రీకృష్ణుని శతధన్వుని వెనకనే పరిగెత్తుతుంటే తను చక్రమును ప్రయోగించి అతని శిరస్సును ఖండించాను. శ్రీకృష్ణుడు ఏం చేశారు, శత శతధన్వుల వెనకాలనే పరిగెత్తుతూ శ్రీకృష్ణుడు ఏం చేశారంటే తన చక్రం ఉంటది కదా, సుదర్శన చక్రం ప్రయోగించేసి తనని తలని సంహరించేశారు, ఖండించేశారు. శతధన్వుడు మరణించిన పిమ్మట శ్రీకృష్ణుడు శామంతకమణిని కొరకు అతని దుస్తులను వెతికాను. అంటే శ్రీకృష్ణుడు ఏం చేశారు, తన తలను వధించేసిన తర్వాత తన దుస్తుల్లో తన పట్టల్లో శామంతకమణి ఉందేమో అని చూశారు. కానీ అతనికి దొరకలేదు, అతని వద్ద ఆ మణి లభించలేదు. అంతటి శ్రీకృష్ణుడు బలరాములు చేరి ఆయనతో ఇట్లా, నేను శామంతక పని శతధనుని వద్ద లేదు. అంటే శ్రీకృష్ణ బలరాములు అంత మొత్తం చూసారు, అతని దగ్గర మనీ లేదు. అయితే వాళ్ళు అనుకున్న అనవసరంగా తినను వధించామే, తిన దగ్గర మనీ లేదు అనేసి అనుకున్నారు. బలరాముడు ఇట్లా సూచించాడు, ఆ మణిని అతడు దానిని దాచి ఉంచుమని ద్వారకలో ఎవరికో అప్పగించి ఉండును. అంటే ఆ మణిని తీసుకున్నారు కదా శతధన్వుడు, అయితే అతను ఏం చేశారు, ద్వారకాలో ఎవరి దగ్గర ఉంచారు, అప్పగించారు అనేసి బలరాముడు శ్రీకృష్ణుడికి చెప్తున్నారు. కనుక నీవు వెంటనే ద్వారకాకు వెళ్ళి ఆ మణి కొరకు వెతుకుము. అంటే నువ్వు వెంటనే ద్వారకాకు వెళ్ళి ఆ మణి కోసం నువ్వు వెతుకుము అనేసి బలరాముడు శ్రీకృష్ణుడికి చెప్తున్నారు. బలరామునికి మిథిలా రాజు నుండి మిత్రుడగుట చేత తాను ఆ నగరం కొన్ని రోజులు ఉంటాను అనేసి చెప్పారు, గడపవలెనని ఆశించాను. అంటే బలరాముడికి మిథిలా నగరంలో తన స్నేహితుడు ఉన్నాడు, నేను ఇక్కడ కొన్ని రోజులు ఉండేసి వస్తాను అనేసి శ్రీకృష్ణుడికి చెప్పారు. కనుక శ్రీకృష్ణుడు ఒంటరిగా ద్వారకాకు తిరిగి వెళ్ళగా బలరాముడు మిథిలా నగరములలోనికి ప్రవేశించాను.
బలరాముడేమో మిథిలాకి వెళ్ళారు, శ్రీకృష్ణ భగవానుడేమో ద్వారకాకి వెళ్ళారు. ద్వారకాకి ఎందుకు వెళ్ళారంటే మణి అక్కడ ఉంది అనేసి బలరాముడు చెప్పారు కదా, అక్కడ ఎవరి దగ్గర ఉంచారు, నువ్వు వెళ్ళేసి ఎమ్మడే వెతుకు అనేసి చెప్పారు అనేసి శ్రీకృష్ణుడు ద్వారకాకి తిరిగి ప్రయాణం అయ్యాడు. బలరాముడు తన నగరమును ప్రవేశించుటకు చూచి మిథిలారాజు మిక్కిలి సంతోషంగా గౌరవ మర్యాదలు ఆయనకు స్వాగతం పలికాను. బలరాముడు మిథిలా నగరానికి వెళ్ళారు కదా, అక్కడ నగరంకి వెళ్ళినందుకు అక్కడ ఉన్న రాజు తనకి స్వాగత సత్కారాలు చేసి ఆయన స్వాగతం పలికారు. బలరాముడు సంతృప్తి పరుచుట కొరకై విలువైన పలు కానుకలను సమర్పించాడు. అంటే ఆ, అక్కడ బలరాముడు తృప్తి కోసము అతనికి కొన్ని కానుకలు ఇచ్చారు అనేసి చెప్తున్నారు. మిథిలా పాలకుడు జనక మహారాజు సీతమ్మ వారి వాళ్ళ నాన్నగారు ఆ మిథిలా పలుకులో ఒక జనక మహారాజు గౌరవపూర్వకమైన అతిథిగా కొన్ని సంవత్సరముల పాటు బలరాముడు ఆ నగరంలోకి గడిపాను. అంటే మిథిలా నగరంలోనే జనక మహారాజు దగ్గరనే బలరాముడు కొన్ని సంవత్సరాలు అక్కడే గడిపారంట. ఆ కాలముననే ధృతరాష్ట్రుని అగ్రసుడైన దుర్యోధనుడు ఆ అవకాశమును వినియోగించుకొనెనని మిథిలాకు వచ్చి బలరాముని వద్ద గదాయుద్ధ కౌశల్యమును అభ్యసించిరి. అంటే దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు అగ్రసుడైన దుర్యోధనుడు అక్కడికి వచ్చేసి అక్కడ గదాయుద్ధ కౌశలము అని అంటే నేర్చుకున్నారంట. అక్కడికి వచ్చేసి శతధన్వుణ్ణి సంహరించిన పిమ్మట శ్రీకృష్ణుడు ద్వారకాకు తిరిగి వచ్చి సత్యభామనకు ప్రీతి కలిగించుట కొరకే ఆమె తండ్రి వధించిన శతధన్వుణ్ణి సంహరించితనని తెలిపెను. అంటే ప్రీతి బాధ తగ్గించడం కోసము శతధన్వుని సంహరించాను అనేసి శ్రీకృష్ణుడు వచ్చేసి సత్యభామకి చెప్పారు. శ్యామంతకమని అతని వద్ద దొరకలేదని కూడా శ్రీకృష్ణుడు సత్యభామకి తెలిపారు. అనంతరము మత ధర్మములు అనుసరించి శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి తన మరణించినట్టి మామగారినైన సత్రజిత్తునకు ఆ అపార కర్మలు జరిపెను. ఆ కర్మకాండలలో ఆయన బంధుమిత్రులందరూ పాల్గొనిరి. అంటే సత్రజిత్తునికి అంతిమ సంస్కారాలు చేశారు. అక్కడ బంధువులందరూ వచ్చారు అనేసి చెప్తున్నారు. సత్రజిత్తుని వధించుటకు పన్నిన కుట్రలో ప్రధాన భాగస్వాములైన అక్రూర కృతవర్మలు శ్రీకృష్ణుని చేత శతధన్వుడు హతుడయ్యను. శ్రీకృష్ణుడు ద్వారకాకు తిరిగి వచ్చిననే వినిన వెంటనే ద్వారకా నగరంలో విడిచిపోయిరి. అంటే శ్రీకృష్ణుడు ద్వారకాకు తిరిగి వచ్చిన వెంబడి అక్రూరుడు కృతవర్మలు వెళ్ళిపోయారు. ఎందుకంటే శతధన్వుని వధించారు. వీళ్ళు కూడా శామంతకం అనే దాంట్లో వీళ్ళిద్దరు కూడా పాత్రులై ఉన్నారు కాబట్టి వీరు శ్రీకృష్ణుడు వీళ్ళని కూడా ఏదో చేస్తారు అనేది భయంతో వీళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ద్వారకాను విడిచి వెళ్ళిపోయారు. అక్రూరుడు నగరమునకు లేనందున ద్వారకాకు ఎట్టి అరిష్టములు సంభవించునోనని ద్వారకాపురి వాసులు భయపడసాగిరి. అక్రూరుడు వెళ్ళిపోయారు, ఇక్కడ ఏమవుతుందో అనేసి ద్వారకాపురి వాసులందరూ భయపడ్డారు. అది ఒక మూఢ విశ్వాసం. ఎందుకంటే అక్రూరుడు లేకపోతే ఏం జరగదు. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడే అక్కడ ఉన్నారు. అక్కడ దేవాది దేవుడు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరగదు. కానీ వాళ్ళకు మూఢ నమ్మకంతో ఉన్నారు. ఎందుకనగా శ్రీకృష్ణుడు ఉన్నంత వరకు అక్కడ ఎట్టి కరువు కాటకమును రావు, అరిష్టములు గాని సంభవించారు. కానీ అక్రూరుడు లేకపోవట చేత ద్వారకాలో అరిష్టములు సంభవించినట్లుగా పైకి కనిపించను. అంటే అక్రూరుడు లేకపోతే ఏదో జరుగుతుంది అనేసి పైకి అలా కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. మూఢ విశ్వాసమునకు కారణం ఏమిటో తెలిపెను. ఒకప్పుడు కాశీరాజ్యము అనావృష్టికి గురవును. అంటే కరువుకు గురైంది. అయితే మిక్కిలి పీడించబడెను. ఆ సమయంలో ఒక జ్యోతిష్కుని సలహా మేరకు కాశీరాజు తన పుత్రిక అయిన గాంధీని స్వపల్కుడు అను పేరు గల అక్రూరుడు తండ్రికి వివాహం చేశాను. ఆ స్వపుల్కునితో కాశీరాజు పుత్రికకు వివాహం జరిగిన వెంటనే ఆ రాజ్యంలో తిరిగి అంతగా వర్షములు కురిసి స్వఫల్కునికి గల ఈ లౌకిక శక్తి చూచి ప్రజలు అతని పుత్రుడిగా అక్రూరుని కూడా అట్టి శక్తి ఉన్నదని భావించారు. అంటే
కాశీరాజు తన పుత్రికని ఇచ్చేసి అక్రూరుడు వాళ్ళ నాన్నకిచ్చి పెళ్లి చేసిన తర్వాత అక్కడ అంతా కరువు తగ్గిపోయి వర్షాలు పడి అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అయితే ఇప్పుడు అక్రూరుడు వెళ్ళిపోయారు, ఇప్పుడు మళ్ళీ ఏమి జరుగుతుందో అనేసి వాళ్ళు భావించారు. ఆ, అక్రూరుడు కాని అతని తండ్రి కాని వసించు దేశములో కరువు కాటకములు గాని అరిష్టములు గాని సంభవించవని వారు విశ్వాసం. అక్రూరుడు కాని వాళ్ళ నాన్నగారు కాని ఉంటే వాళ్ళకి ఎటువంటి కరువులు రావని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం అది. ఏ రాజ్యమును కరువు కాటకములు చేత గాని అధిక శీ శీతఫలము చేత గాని పీడితం కాదు. మరియు ఎక్కడ ప్రజలు దైహిక గుణమును గాని మానసిక గుణమును ఆధ్యాత్మిక గుణము సుఖములు ఉంటారో ఆ రాజ్యము సౌభాగ్యవంతముగా ఉండును. అంటే చలి కానీ ఎక్కువ వేడి కానీ ఉండదు. శరీరం పరంగా కానీ మనసు పరంగా కానీ ఏవి కూడా ఇబ్బందులు ఉండవు, సుఖ సంతోషాలుగా ఉంటారు. రాజ్యంలో సుఖాలు సౌభాగ్యాలు ఉంటాయి అనేసి అంటున్నారు. ఎక్కడైనాను ఏ మాత్రము అరిష్టమును కనిపించినను నగరంలో ఒక మహనీయుడు నివసించుక పోవుట చేత అది సంభవించినదని ప్రజలు ఒకటి ప్రజలు అలా భావించారు. అక్రూరుడు లేకుండాట చేత ద్వారకాలో అశుభములు జరుగునని ఒక జనవాక్యము ప్రచారంలోకి వచ్చింది. అంటే అక్రూరుడు లేనందువల్ల ఏంతో జరుగుతుంది అనేసి ప్రజల్లో అలా అనిపించింది అనేసి అక్రూరుని వెడలిపోయిన తరువాత పౌర వృద్ధుల్లో కొందరు అక్రూరుడు లేనందుట చేత శామంతకమని నగరంలో లేకుండాట చేత అశుభమని ఒక జన వాక్యము బయలుదేరి. అంటే జనాల్లో అక్రూరుడు లేడు, శామంతకమణి లేదు, ఏదో జరుగుతుంది అనేసి వృద్ధుల్లో ఇంకా జనాల్లో వార్త అందరి దగ్గర ప్రచారం అవుతుంది అనేసి శ్రీకృష్ణుడు తెలుసుకొని కాశీరాజ్యంకి వెళ్ళిపోయాడు అక్రూరుడు. అక్కడి నుంచి ఆ కాశీరాజ్యం నుంచి అక్రూరుని మళ్ళీ తిరిగి రమ్మని చెప్పేసి ఏర్పాట్లు చేశారు శ్రీకృష్ణ భగవానుడు. అక్రూరుడు శ్రీకృష్ణుడిని పినతండ్రి అంటే చిన్నాన కనుక ఆయన ద్వారకాకు తిరిగి రాగానే శ్రీకృష్ణుడు పెద్దలను గౌరవించి తీరులో ఆయనకు ఘనమైన స్వాగతం ఏర్పాటు చేశారు. అంటే అక్రూరుడు పెద్దవారు, శ్రీకృష్ణుడికి బాబాయ్ అవుతారు. అందుకని ఆయన తిరిగి రాగానే ఆయనకి స్వాగత సత్కారాలు చేసి ఆయనకి మర్యాదలు చేశారు. అంటే పెద్దవాళ్ళకి మనం ఎవరైనా వస్తే మనం మర్యాదలు చేస్తాం కదా, అట్లానే శ్రీకృష్ణ భగవానుడు కూడా అక్రూరుడికి స్వాగత మర్యాదలు చేశారు. ప్రతి జీవి హృదయంలో గల పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. అందరి హృదయాలు శ్రీకృష్ణ భగవానుడే ఉంటారు. ప్రతి జీవి హృదయంలోనూ చెలరేగే విషయములన్నీ ఆయనకు తెలుసు. మనం మనసులో శ్రీకృష్ణ భగవానుడు ఉంటాడు కానీ మనం గుర్తించలేము. అలానే మన మనసులో మనం ఏమనుకుంటామో శ్రీకృష్ణ భగవానుడికి అన్నీ తెలుసును అనేసి కూడా చెప్తున్నారు. శతధన్వునితో కలిసి అక్రూరుడు పన్నిన కుట్రను గుర్తి సంగతులన్నీ ఆయన ఎరుగును. అంటే అక్రూరుడు శతధన్వునితో కుట్ర పన్నారు, అది కూడా శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. కనుక మందహాసం చేస్తూ అక్రూరునితో ఆయన ఇట్లు పలికెను. శ్రీకృష్ణ భగవానుడు అక్రూరుతో మందహాసం చేస్తూ ఇలా పలికారు. ఏమని పలికారంటే, మహాత్ముల్లో గణనీయుడవు నీవు సంబోధిస్తున్న శ్రీకృష్ణ భగవానుడు అక్రూరునితో ఇట్లా అన్నాను. ఏమని అన్నారంటే, పినతండ్రి శతధన్వుడు శామంతకమణిని నీ వద్ద దాచనని నేను ఎరుగుదును. అంటే శతధన్వుడు శామంతకమణి నీ దగ్గర ఉంచారు అనేసి నాకు తెలుసు అనేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నారు. ప్రస్తుతము ఆ మణి నాది అని ప్రకటించు వారెవ్వరు లేరు. ఎందుకంటే ఆ శామంతక మణి నాది అని ప్రకటించేవారు ఎవరు లేరు ఇప్పుడు. ఎందుకనగా సత్రజిత్తుడికి పురుష సంతానం లేదా, అంటే మగ పిల్లలు ఎవరు లేరు. సత్యభామ అనే ఆడపిల్ల, ఆయనకు పుత్రిక అయిన సత్యభామ ఆ మణి పట్ల ఆసక్తి లేదు. ఆమెకి మణి పట్ల ఎటువంటి ఆసక్తి లేదు. ఆమెకు పుట్టబోయే బిడ్డ పుత్రుడు సత్రజిత్తునకు మనవడు కనుక అతడికి ఆమెని వారసుడు అగుదును. అంటే సత్యభామకు పుట్టబోయే పిల్లవాడు మనవడికి ఆ సత్రజిత్తుకి మనవడు కాబట్టి ఆ మణి సత్రజిత్తు మనవడికే చెందుతుంది అనేసి చెప్తున్నారు.
ఇట్లు పలికెను. అయితే శ్రీకృష్ణుడు అప్పుడు సత్యభామ గర్భవతిగా ఉన్నదని, ఆమెకి కలుగు పుత్రుడు ఆ మణికి హక్కుదారుడు అయినందున అతడు ఏదో విధంగా అక్రూరుని నుంచి ఆ మణిని పొందగలడని సూచించాను. అంటే సత్యభామ అప్పుడు కడుపుతో ఉంది, తనకి పుట్టబోయే బిడ్డ మగపిల్లవాడికి అది చెందుతుంది అనేసి, సత్రజిత్తు మనవడు కాబట్టి అది ఆ మణి తనకి చెందుతుంది అనేసి అక్రూరుడితో శ్రీకృష్ణ భగవాను చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఇంకను ఇట్లా పలికాను, ఈ మణి గొప్ప మహా మాన్విత్యమైనది. సాధారణంగా పురుషుడు దీనిని భరించలేడు. అది చాలా మహిమానిత్వమైనది, అంటే చాలా గొప్పది. అది సాధారణ పురుషుడు ఎవ్వరు దానిని భరించలేరు అనేసి కూడా చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. నీవు పుణ్యాత్ముడవు అని నేను ఎరుగుదును కనుక ఆ మణిని నీ వద్దనే ఉండుటకు నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అనేసి చెప్తున్నారు శ్రీకృష్ణుడు. అక్రూరుడు దగ్గర అది ఉండడం ఎటువంటి నాకు అభ్యంతరం లేదు అనేసి శ్రీకృష్ణుడు చెప్తున్నారు. కనుక ఇక్కడ చి చిక్కున్నది ఏమిటంటే, మణి నీ వద్ద ఉన్నదని నేను తెలిపినచో మా సోదరుడైన బలరాముడు విశ్వసించాడు. నీ దగ్గర మణి ఉంది అనేసి నేను చెప్పినా కానీ బలరాముడు దాన్ని నమ్మడు అనేసి చెప్తున్నారు. కనుక విశాల హృదయము గల నీవు ఆ మణిని దయచేసి ఒక్కసారి మన బంధువుల ముందు నాకు చూపించినచో వారు శాంతపడి, అంటే నువ్వు నీ దగ్గరే ఉందని బలరాముడు నమ్మడు, నీవు ఆ మనీని దయచేసి మన బంధువుల ముందు నువ్వు నాకు చూపించినచో వివిధ రకాల దృష్ట ప్రచారాలు మానివేయుదు. అంటే మనీ కనపడటం లేదు కాబట్టి దుష్ట ప్రచారం జరుగుతుంది, దాన్ని మానేస్తారు అనేసి చెప్తున్నారు. మనీ నీ వద్ద లేదని చెప్పిన ప్రయోజనం లేదు, ఎందుకంటే నీవు అధిక ఐశ్వర్యంతో బంగారం వేదిక నిర్మించి యజ్ఞ యాగాదులు నిర్వహిస్తున్నావని ప్రజలు చెప్పుకొనుచున్నారు. అంటే మనీ ఉంది కాబట్టి నువ్వు యజ్ఞ యాగాదాలు చేస్తున్నావు, బంగారు వేదికను నిర్మించుకున్నావు అనేసి చెప్తున్నారు. ఆ మనీ ప్రభావం అందరికీ తెలుసును, ఎందుకంటే అది ఎవరి వద్ద ఉంటే అది వారికి దినదినము 9 మణుగుల బంగారమును సమకూర్చును. అంటే మనీ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారికి దగ్గర ప్రతిరోజు 9 మణుగులు బంగారము సమకూరుస్తుంది అనేసి చెప్తున్నారు. అక్రూరుడు ఆ మణి వలన బంగారమును పొందుతూ యజ్ఞ యాగాదులతో విరివిగా దాన ధర్మములు చేయుచున్నారు అనేసి కూడా చెప్తున్నారు. అంటే అతని దగ్గర మణి ఉంది కాబట్టి, దాని దగ్గర రోజు బంగారు వస్తువు ఉంది కాబట్టి ఆయన యజ్ఞ యాగాదులు కానీ దాన ధర్మాలు కానీ చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. అట్లా దాన ధర్మములు చేయగలుగుట ఏ శామంతకమని అక్రూరుని వద్ద కలుగుటకు ప్రజలు సాక్ష్యమని శ్రీకృష్ణుడు తెలిపారు. అది నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు ఇలా దాన ధర్మాలు కానీ యజ్ఞ యాగాదులు కానీ చేయుచున్నావు అనేసి ప్రజలే సాక్ష్యం అనేసి శ్రీకృష్ణ భగవానుడు తెలిపారు. మృదు మధురమైన భాషలో శ్రీకృష్ణుడు జరిగిన సంగతులు అన్నిటినీ అక్రూరుడికి నివేదించారు. శ్రీకృష్ణుడు వద్ద నుండి ఏ విషయమును దాచుట సాధ్యపడదని గ్రహించిన అక్రూరుడు ఆ సూర్యప్రకాశం వంటి విలువైన ఆ మణిని ఒక వస్త్రంలో చుట్టి తెచ్చి శ్రీకృష్ణుని ముందుంచాను. అంటే శ్రీకృష్ణుడి దగ్గర ఏది దాచలేరనేసి అక్రూరుడికి తెలిసి అతను ఏం చేశారు, ఒక క్లాత్ లో మణిని చుట్టేసి శ్రీకృష్ణ భగవానుడి ఎదురుగా ఆ మణిని ఉంచారు. శ్రీకృష్ణుడు ఆ మణిని తన చేతిలోకి తీసుకొని తమ బంధుమిత్రులందరికీ దానిని చూపి తిరిగి ఆ మణిని అక్రూరుడికి ఇచ్చేసాను. అంటే అక్రూరుడికి తిరిగి ఇచ్చేశారంట. ఆ మణి నీ దగ్గరే ఉంచేసుకో అనేసి బంధుమిత్రులు అందరికి చూసేసి ఇచ్చేశారు. దానితో ఆ మణిని ద్వారకా నగరంలోని అక్రూరుని వద్ద గలదని అందరికీ స్పష్టమైనది. ఈ శామంతకమణి కథ వినిన మహిమాన్వితము మహిమానిత్వమైనది, ఎందుకంటే చాలా గొప్పది. దీని వినిన వారును చదివిన వారును స్మరించిన వారును నీలాప నిందల నుండి గురి కాకుండా అందరినీ సమస్త పాప ఫలితముల నుండి నశించునని అత్యున్నతమైన శామంతకమణి పొందగలరని భాగవతంలో తెలుపుచున్నారు. శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తున్నారంటే, ఎవరైతే శామంతకమణి కథ చదివినా కానీ విన్నా కానీ దానిని స్మరించినా కానీ వారికి అత్యున్నతమైన శాంతి పొందగలరు అనేసి చెప్తున్నారు.
మనం ఈరోజు చర్చించుకున్న చాప్టర్లో మళ్ళీ ఒక్కసారి రీకాల్ చేసుకుందాం. ఏంటి అంటే శ్రీకృష్ణుడు అక్రూరుణ్ణి హస్తినాపురంకి పంపించారు. అక్కడ పాండవులు కుంతిదేవి పరిస్థితి ఏంటి అనేసి తెలుసుకున్నారు. అక్కడ మళ్ళీ ఏం జరిగింది, వాళ్ళని ఒక లక్క గృహంలో ఉంచారు. ఆ లక్క గృహంని కాల్చి వేశారు. అక్కడ వాళ్ళు చనిపోయారని భావించారు. భావించిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి తెలుసు అక్కడే వాళ్ళకి ఏమీ అవ్వలేదని. కానీ బంధువు జనాలందరినీ పరామర్శించడానికి వాళ్ళు కూడా హస్తినాపురంకి వెళ్ళారు. హస్తినాపురంకి వెళ్ళేసి అక్కడ వాళ్ళ తాతగారిని పరామర్శించారు. తర్వాత ఏమైంది, శతధన్వుడు, అక్రూరుడు, కృతవర్మ వీళ్ళు కూడా ఆ మనీ కోసము దొంగలించాలని పాల్పడ్డారు. ఆ పాల్పడిన తర్వాత ఏమైంది అంటే శతధన్వుడికి ఎందుకు ఆ ఉద్దేశం అంటే సత్యభామని ఆయన వివాహం చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే సత్రజిత్తు ఎంతమందికి ఆయన వాగ్దానం చేశారు సత్యభామని ఇస్తా అనేసి. కానీ లాస్ట్కి అతను మనసు మార్చుకొని శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చారు. శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చిన తర్వాత ఆయన మనీని కూడా ఇస్తా అనేసి అన్నారు. కానీ తనకి మనీని ఇవ్వడం ఇష్టం లేదు. ఆ మనీ ఇష్టం లేదు కాబట్టి ఆయన మనసులో అనుకున్నారు. శ్రీకృష్ణ భగవానుడు తన మనసులో ఏమనుకున్నారో తెలుసు కాబట్టి ఆయన నాకు సత్యభామ ఒకరే చాలు, మనీ వద్దు అనేసి శ్రీకృష్ణుడు తిరిగి ఇచ్చేశారు. ఆ మనీని ఆయన చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు సత్రజిత్తు. తర్వాత ఏం జరిగింది, వాళ్ళు సత్యభామని తీసుకొని శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళారు. అక్రూరుడు కృతవర్మకి శ్రీకృష్ణ భగవానుడి దగ్గరే మనీ ఉండాలనేసి వాళ్ళు అనుకున్నారు. అందుకని శతధన్వునితో వాళ్ళు పాలు పంచుకున్నారు. ఎందుకంటే ఆ మనీని కాచేయాలి అనేసి, అది శ్రీకృష్ణుడి దగ్గరే ఉండాలి అనేసి అనుకున్నారు. అందుకని శతధన్వుని వాళ్ళు రెచ్చగొట్టేసి సత్రజిత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అది తీసుకొని రావాలనేసి చెప్పారు. శతధన్వుడు ఏం చేశారంటే సత్రజిత్తును వధించాడు. వాళ్ళ ఇంట్లో స్త్రీలందరూ వద్దు వద్దు అనేసి చెప్తూ ఉన్నా కానీ అతను ఎటువంటి బాధ లేకుండా సత్రజిత్తును వధించేసి ఆ మనీని తీసుకొని వచ్చేసారు. అయితే సత్రజిత్తు చనిపోవడం టైంలో సత్యభామ కూడా అక్కడే ఉన్నారు. ఎక్కడ అంటే సత్రజిత్తు వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. సత్రజిత్తు వాళ్ళ ఇంట్లో ఉంటే ఆమె తన నాన్నగారిని చూసి ఆమె చాలా బాధపడ్డారు. తన తండ్రి చనిపోయారు కాబట్టి ఆమె ఎంతో బాధతోటి అతన్ని శతధన్వుని వధించాలి శ్రీకృష్ణ భగవానుడు వచ్చేసి అనేసి ఆమె తను తర్వాత తండ్రిని దహన సంస్కారాలు చేయాలి అనేసి ఒక తైల పాత్రలో భద్రపరిచేసి ఆ సత్యభామ అక్కడికి హస్తినాపురంకి వెళ్ళారు. హస్తినాపురంకి వెళ్ళేసి కృష్ణ బలరాముకి తెలియపరిచారు. కృష్ణ బలరాములు తిరిగి వచ్చారు. వచ్చేసి శతధన్వుని వధించాలి అనేసి అనుకున్నారు. అయితే వచ్చిన తర్వాత వాళ్ళు సాధారణ మానవుల్లాగా వాళ్ళు దుఃఖించారు. కృష్ణుడు శ్రీ దేవాది దేవుడు అయితే అతను సాధారణ మానవుడు రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన దుఃఖించారు. దుఃఖించేసి అతని బాధను వ్యక్తపరిచారు. తర్వాత ఏం చేశారు, శతధనుడికి శ్రీకృష్ణుడు తిరిగి వచ్చారంటే అతన్ని వధిస్తారు అనేసి తనకు తెలిసి ఆయన కృతవర్మ దగ్గర వెళ్ళేసి శరణు వేడారు. అతను నేనేం చేయలేనని చెప్పారు. మళ్ళీ అక్రూరుడి దగ్గరికి వెళ్ళారు. అక్రూరుడు కూడా నేనేం చేయలేనని చెప్తే అతను ఏం చేశారు, అక్కడి నుంచి పారిపోయాడు. ఎక్కడికి అంటే రాజ్యం సైడ్ వెళ్ళాడు. అక్కడికి అటు సైడ్ వెళ్తున్నారు అనేసి శ్రీకృష్ణుడు మిథిలా నగరం సైడ్ వెళ్ళేసి అతన్ని వధించడానికి అతను కూడా వెళ్ళారు. దేని మీద అంటే గరుడ రథం పైన వెళ్ళారు. అయితే శతధన్వుడి గుర్రము ఆయాసంతో చనిపోయింది. అయితే అతను పరిగెత్తుతూ ఉన్నారు. కృష్ణ బలరాముడు యుద్ధ నీతితోటి వాళ్ళు కూడా వెనకాలే పరిగెత్తుతూ శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శతధన్వుడిని వధించేశారు. అయితే వధించిన తర్వాత తన దగ్గర మనీ ఉందేమో అనేసి వెతకసాగారు. తన దగ్గర మనీ లేదు అనేసి తెలుసుకున్నారు. అనవసరంగా తినని చంపేసాము, తిన దగ్గర మనీ లేదు అనేసి అనుకుంటున్నారు. కానీ బలరాముడు ఏం చెప్పారంటే తిను ద్వారకాలోని ఎక్కడో ఉంచారు, నీవు వెళ్ళేసి అక్కడ వెతకమని చెప్పారు. బలరాముడికి ఆ మిథిలాలో తన స్నేహితున్నాడు, నేను కొన్ని రోజులు ఇక్కడే ఉండేసి వస్తానని చెప్పారు. అయితే మిథిలాలోకి బలరాముడు వెళ్ళారు. అక్కడ
జనక మహారాజు ఆయనకి ఆ అక్కడికి వెళ్ళినందుకు ఆయనకి ఆ, మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే ఎలా సాగర సత్కారాలు చేస్తామో బలరాముడు వెళ్ళినందుకు జనక మహారాజు కూడా అలానే స్వాగత సత్కారాలు చేసి ఆయనను ఉంచారు. అక్కడ ధృతరాష్ట్రుడు కొడుకు అయిన దుర్యోధనుడు అక్కడ కొన్ని విద్య నేర్చులు నేర్చుకున్నారు. తర్వాత శ్రీకృష్ణుడు తిరిగేసి ద్వారకాకు వెళ్ళారు. ద్వారకాకు వెళ్ళిన తర్వాత అక్కడ శామంతకం అని దొరకలేదు, శతధన్వుణ్ణి నేను వధించాను అనేసి సత్యభామను ఓదార్చి చెప్పారు. తర్వాత ఏం జరిగింది అంటే అక్రూరుడు శత ఆ, కృతవర్మ కృష్ణుడు వచ్చారు ద్వారకాకు తిరిగి వచ్చారని ఆ భయంతో వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అక్రూరుడు వెళ్ళిపోయినందుకు ఏదో జరుగుతుంది అనేసి ద్వారక ప్రజలు అనుకున్నారు. ఎందుకంటే తన తండ్రి ఆ, ఆ, కాశీరాజు అనే ఆ, ఆ, కాశీరాజు పుత్రికను చేసుకున్నాడు. ఎందుకంటే ముందు అక్కడ చాలా కరువు ఉండింది. కాశీరాజు పుత్రికను వివాహం చేసుకున్న తర్వాత అక్కడ అన్ని కరువు ఇవన్నీ తగ్గిపోయాయి. అయితే అక్రూరుడు వెళ్ళిపోతే మళ్ళీ ఏదో జరుగుతుందని వాళ్ళు భావించారు. అలా భావించినందుకు అక్రూరుడిని తిరిగి రప్పించారు శ్రీకృష్ణుడు. రప్పించేసి ఆ మళ్ళీ అక్రూరుడు దగ్గరే మనీ ఉందనేసి అడిగారు. అంటే తను లేదని చెప్దామని అనుకున్నా కానీ శ్రీకృష్ణుడికి తెలిసిపోయింది తన దగ్గరే ఉంది అనేసి. ఆ ఆ తర్వాత ఏమైంది, సత్రజిత్తుడికి కొడుకులు ఎవరు లేరు, సత్యభామనే ఉన్నారు. సత్యభామ అప్పుడు గర్భవతి కాబట్టి ఆమెకు మనవడు పుడితే అది సత్రజిత్తు మనవడికి చెందుతుంది కాబట్టి అది సత్యభామ వాళ్ళ కొడుకుకే చెందుతుంది. ఎందుకంటే సత్యభామకి మనీ మీద ఎటువంటి ఆశ లేదు, వాళ్ళ మనవడికి చెందుతుంది అనేసి చెప్పారు. అయితే తర్వాత ఏం చేశారు, సత్యభామ అక్రూరుడు ఇంకా ఇది ఎటు మనము దాచిపెట్టలేము అనేసి తను ఆ మనీని తీసుకొచ్చేసి బంధు జనాలకు చూపించారు. ఆ బంధు జనాలకు చూపించి తర్వాత కృష్ణుడు ఏం చేశారు, మళ్ళీ ఆ మనీని అక్రూరుడికే ఇచ్చేశారు. ఆ అయితే ఈ కథ ఎవరైతే వింటారో, చదువుతారో, నేర్చుకుంటారో, స్మరిస్తారో వాళ్ళందరికీ సుఖ సంతోషాలుగా ఉంటాయి అనేసి మనకి ఈ పాఠం ఈ పాఠం చెప్తూ ఉంది. ఇది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు నందలి 58వ అధ్యాయమునకు సత్రజిత్ శతధనుల వదనకు భక్తి వేదాంత స్వామి భగవత్ కథానుసారం సమాప్తం. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. అర్థమైందా మాతాజీ? అర్థమైంది మాతాజీ. సత్రజిత్తుని చాలా కోసం బాగా మాతాజీ. హరి బోల్ మాతాజీ, హరి బోల్ మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీ అండ్ ప్రభుజీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. హరి బోల్ మాతాజీ, హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. ఏమైనా హరే డౌట్స్ ఉంటే అడగండి. అర్థం కాకపోతే ఏమైనా నాకు తెలిస్తే చెప్తాను, లేదంటే మాతాజీని అడిగేసి నేను క్లారిఫై చేస్తాను. డౌట్స్ ఏం లేవు మాతాజీ, చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ ప్రభుజీ. మంచిగా హరే అర్థమయ్యేటట్టు కృష్ణ. చెప్పారు మాతాజీ. ఏమి డౌట్స్ ఏమి ఉంటాయి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. అందరు హరే కూడా కృష్ణ కోఆపరేట్ మాతాజీ. చేశారు. థ్యాంక్ యూ సో మచ్. బాగా చెప్పారు శ్రావణి. ఇంకా కొంచెం ప్రిపేర్ అవ్వాలేమో అనిపించింది నాకు. కాకపోతే ఎందుకంటే టెన్షన్ వచ్చేసింది మాతాజీ. టెన్షన్ కాదు, టెన్షన్ లేదు నేను లేదు అని మీరు అనుకోవద్దు. మీరే లీడర్ అనుకోవాలి.